నామానికి వందనాలు. ఈ రీతిగా మరొకసారి మీ ముందర నిలబడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి రెండవదిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంఘ కాపరి మరి దైవజనుడు వేస్పాదం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అయ్యబాబు గారిని కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంగమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు, మహాశుక్రవారము. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు కనుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన ఘనమైన నామానికి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నా ప్రభువా, ఈ మహాశుక్రవారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మా ప్రభువా, మీ శిలువ మీద మీరు పలికినటువంటి మాటలను మేము ధ్యానించుకోవచ్చు ఉండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకుని బ్రతిమాడకుంటున్నాం. మా ప్రభువా, మాకు కావలసినటువంటి మాటలు మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో పలికినటువంటి 7 మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి మొదటి మాటగా క్షమింపు. అంటే తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమింపు అనేటువంటి మాట. మరి అదే విధంగా రెండో మాట మనం చూసుకున్నట్లయితే మరి రక్షణను సూచిస్తూ ఉంది. మరి అదేవిధంగా మూడవ మాటలో ఆప్యాయతను మనము గమనించవచ్చు. మరి 4, 5 మాటలు ప్రత్యేకంగా మరి ఆయన ఎంతో బాధలో పలికినటువంటి మాటలుగా మనం గమనించవచ్చు. మరి 4వ మాట మరి ఏలి ఏలిలమ్మ సబక్త అనేటువంటి మాట ఆవేదనతో పలికినటువంటి మాట. మరి 5వ మాట చాలా శ్రమ కలిగి పలికినటువంటి మాటగా మనం చూడవచ్చు. మరి 6, 7 మాటలు, 6వ మాట మరి సంపూర్ణతను మనం గమనించవచ్చు. 7వ మాటలో సంతృప్తితో చెందినటువంటి మాటలుగా మనం చూడవచ్చు. మొదటిగా నాకు ఇచ్చినటువంటి ఈ మొదటి మాటను నేను సమయానికి ముగించాలని ఆశపడతా ఉన్నాను. మరి లూకా సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి మొదటి మాటను మనం గమనించినట్లయితే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఫాదర్, ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే క్రైస్తవ విశ్వాసుల జీవితంలో, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాల్లో క్షమాపణ లేకపోతే క్షమ అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో మనకు చెప్తా ఉన్నారు. మరి క్షమించడమే కాదు కానీ మన కొరకు మనల్ని ద్వేషించినటువంటి, లేకపోతే మనల్ని శ్రమ పెట్టినటువంటి, మనల్ని దూషించినటువంటి వారిని క్షమించడమే కాకుండా మరి వారి కొరకు ప్రార్థన చేయడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం గమనించవచ్చు. ఇక్కడ మరి ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరిని క్షమించమని దేవుడు మరి తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. మరి ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి, మత నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే రోమా సైనికులు, మరి అదేవిధంగా పిలాతు, మరి యూదా ఇస్కరియోతు, వారి గురించి ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి పరిచర్యలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అక్కడ పక్షవాయువు గల ఒక వ్యక్తిని ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నీ పాపములన్నీ క్షమింపబడి ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. మరి రెండవది మనం గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో కూడా మరి ఒక పాపాత్మురాలితో దేవుడు, అంటే క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, నీ పాపములన్నీ నేడే క్షమింపబడి ఉన్నవి అని అంటున్నారు. మరి క్షమించగలిగినటువంటి అధికారం కలిగినటువంటి మనుష్య కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఎందుకు సిలువలో వారిని చూస్తూ
తండ్రిని వేడుకుంటాం అన్నాడు క్షమించమని. అసలు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులకి తండ్రికి దేవునికి మధ్య యాజకుడిగా ఉంటా ఉన్నాడు. మరి అలాగే ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి సందర్భం మనం గమనించవచ్చు. అనీతిమంతులైనటువంటి మనకు, అంటే పాపులమైనటువంటి మనకు, నీతిమంతుడుగా తానే గొర్రెపిల్లగా లేకపోతే గొర్రెపిల్లగా తన రక్తాన్ని చేతబడుకొని శిలువ మీద యాగమైనటువంటి సందర్భాన్ని మనము ఇక్కడ చూడవచ్చు. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్టు, తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మొదటి మాటలో రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే, తెలియదు కనుక వీరిని క్షమించమంటున్నాడు. వారికి నిజంగా తెలియకుండానే ఆ పని చేశారా, లేకపోతే తెలిసి చేశారా అనేటువంటి విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే, తెలియదు కనుక అనేటువంటి పదము నిజంగానే వారికి తెలియకుండా చేశారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే ఈ వాక్యాన్ని ఆయన నోటి నుంచి కలిగి ఉన్నాడు. కాబట్టి వారు తెలియకుండానే మరి ఇటువంటి కార్యక్రమం చేశారనేటువంటిది మనం అందరం కూడా ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా మంది అంటూ ఉంటారు వారు తెలిసి చేశారని. కాదు, వాస్తవానికి వారికి తెలియకుండానే ఈ కార్యక్రమం చేసినటువంటి సందర్భం. మరి ఇదే విషయాన్ని బలపరచడానికి ఒక వాక్యాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను మనము ఒకసారి పరిశీలన చేస్తే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం, ఈ జ్ఞానము మరుగైనది. ఏ జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానము మరుగైనది. జగదుత్పత్తికి ముందుగానే దీనికి దేవుడు మన మహిమ నిమిత్తము నియమించింది. 8వ వచనం, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఏదండి? అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఒకవేళ వారికి తెలిసి ఉంటే మహిమా స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయకుండా ఉండేటువంటి వారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారికి తెలియకుండానే సిలువ వేసినటువంటి సందర్భం చూస్తా ఉంటాం. ఈ వాక్యం ప్రకారం ఏమి మనకు అర్థమవుతుందంటే, సిలువకు అప్పగించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువకు అప్పగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. తెలియదు కనుక, లేకపోతే తెలియకుండా చేశారు కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రితో వారిని క్షమింపమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటయ్యా అంటే, నీకు నాకు లేకపోతే మనందరికీ ఆత్మ మరి తేటగా బోధిస్తా ఉంది. అదే అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి కిందికి వచనాలు మనం గమనించినట్లయితే, ఆత్మ తేటగా మనకు బోధిస్తా ఉంది. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు ఆల్రెడీ తెలిసి ఉంది. ఆత్మను మనకు ఆల్రెడీ బోధిస్తా ఉన్నది, ఆ జ్ఞానం మనకు ఉన్నది. మరి ఈ విషయంలో మరి అదేవిధంగా గమనించినట్లయితే, మనం చేసే ప్రతి క్రియ కూడా, లేకపోతే మనం చేసే ప్రతి పని కూడా మనము తెలిసే చేస్తాం. చాలా మంది అంటారు బై మిస్టేక్ జరిగిపోయిందంటే. కాదు, మనకు తెలిసే మనం ప్రతి ఒక్కటి చేస్తాం. ఎవరినైనా దూషిస్తున్నామా, ఎవరినైనా మరి అరుస్తా ఉన్నామా, అన్ని కూడా తెలిసే చేస్తాం. మనకు తెలియకుండా ఏది జరగదు, అన్ని మనకు తెలిసే మనము చేస్తాం. మరి ఒక వాక్యాన్ని చూస్తున్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, మీలో ప్రతి వాడును, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే నీ ఎడల చేయునని. ఇక్కడ ఈ ఉపమానం మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పెద్ద మొత్తంలో అప్పుకున్నాడు. అంటే ఒక 10,000 తలాంతులు అప్పు కలిగినటువంటి ఆ వ్యక్తి క్షమింపబడిన తర్వాత కూడా, తనే క్షమింపబడి తనకి ఎవరైతే ఈయన ఇంకొక వ్యక్తికి ఒక 100 దినాలను అప్పు ఇచ్చిన్నాడు. మరి క్షమింపబడినటువంటి ఈ వ్యక్తి చిన్న మొత్తంలో తీసుకున్నటువంటి వ్యక్తిని క్షమించలేనటువంటి పరిస్థితి. మరి ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే, తిరిగి మొదట క్షమించినటువంటి ఆ వ్యక్తి తిరిగి ఆ వ్యక్తిని పిలిపించి చెరసాలకు వేయించినటువంటి సందర్భము ఈ ఉపమానంలో మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతా ఉందంటే, దేవుడు మనం చేసినటువంటి పాపములు, విస్తారంగా మనం చేసినటువంటి దోషములు, విస్తారంగా మనం చేసినటువంటి
తప్పులని క్షమించి మనకు రక్షణను దయచేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతరుల పాపములను, ఇతరుల చేసినటువంటి తప్పులను మనం క్షమించలేనప్పుడు నువ్వు క్షమాపణలకు అర్హుడు ఎట్లా మనం అడుగుతాము? ఇక్కడ అదే వాక్యం చెప్తాను. క్షమించబడినటువంటి వ్యక్తి తిరిగి ఇంకొకరిని కూడా క్షమించాలి. నేను క్షమింపబడుతున్నాను, నేను ఇతరులను క్షమించాలి. ఒకసారి మనము ఎలా ఉన్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ఆయనని ఘోరమైనటువంటి సిలువలో ఆయన తన్ని, ఆయనను ఎంతో భయంకరమైనటువంటి దెబ్బలు కొట్టి రక్తము చిందించేట్టుగా ఆ దెబ్బలు తగిలినప్పటికీ ఆయన వారిని ఏమంటా ఉన్నాడు? క్షమించమని దేవుడిని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకవేళ మనము క్షమించలేనటువంటి పరిస్థితిలో మనము ఉంటే దేవుడు తిరిగి మన యొక్క పాపమును, క్షమింపబడి ఉన్నటువంటి పాపమును తిరిగి ఆయన మన పాపపు యొక్క చిట్టాన్ని విప్పి మనకు దేవుని యొక్క ఉగ్రతకు మనం లోనవుతాము. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటాను. క్షమింపబడినటువంటి మనం ఇతరులను క్షమించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనము చెక్ చేసుకుందాం. ఎందుకంటే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారందరినీ క్షమించడానికి దేవుని ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యందు యేసుక్రీస్తునందు దేవుడు మన పాపములను ఏ విధంగా క్షమించాడో మనం కూడా ఇతరులటువంటి పాపములను క్షమించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు చూసుకుంటే మరి ఒరిస్సా ప్రాంతంలో చాలా రోజులు క్రితం జరిగింది, అందరికీ తెలిసి ఉంటుంది. గ్రహం స్టెయిన్స్ అనేటువంటి వ్యక్తిని మరి అక్కడ కాల్చి చంపడము, దాని తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ మనందరికీ తెలుసు. మరి అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ వైఫ్ ఒక కామెంట్ చేసింది. అవేమన్నారంటే, ఇక్కడ చంపిన వాళ్ళని, లేకపోతే నా భర్తను, పిల్లలను చంపిన వాళ్ళని నేను క్షమిస్తాను అన్నాను. మరి రీసెంట్గా కూడా చూసుకుంటే కొన్ని విషయాల్లో మనం ఇదే సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉంటున్నాం. దేవుడు ఏమి నేర్పిస్తా ఉన్నాడు? మొదటి మాట ద్వారా క్షమాపణ అనేటువంటిది చాలా పెను మార్పులకు,